అందుకోసం నువ్వు రిజైన్ చేయమంటే రిజైన్ చేసినా నీ పార్టీకి సహాయం చేయరు. రేపు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎవరికైనా మరి అంటే మంచిగా ఉండి వారు కష్టపడే సత్తా ఉంటే వారిని తీసుకుని 10,000 రూపాయలు ఇస్తాం మేము. అలాగే ఈరోజు పెన్షన్ని బీసీలకి అందరికీ కలిపి నెలకి 4,000 రూపాయలు ఇస్తాం. అలాగే ఈరోజు మహిళలకి మేము ప్రత్యేకంగా నీకన్నా ఎక్కువ సంక్షేమం చేస్తున్నాం. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ ఫ్రీగా ఇస్తాం, 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం. పిల్లలు ఎంతమంది చదువుకుంటే అంతమందికి, నీలా ఒక్కరికి కాదు అంతమందికి సంవత్సరానికి 15,000 తల్లి వందనం పేరు మీద ఇస్తాం. అలాగే ఈరోజు వారికి గౌరవం అన్ని విధాలా ఉండడానికి, అలాగే మరి మంచినీరు ఇవ్వడానికి అందరికి కూడా ప్రతి ఇంటికి ట్యాప్ ఇస్తాం. రైతులకి సహాయతను సంవత్సరానికి 20,000 ఇస్తాం. యువతకి నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. ఇలా అదేవిధంగా 18 ఏళ్ళ నిన్న ప్రతి మహిళకి కూడా నెలకి 1,500 రూపాయలు ఇస్తాం. అంటే సంక్షేమం అంటేనే తెలుగుదేశం సంక్షేమం. మీరు చెప్పిన జగన్మోహన్ రెడ్డి చెప్పిన జగన్మోహన్ అనుయులు చెప్పిన ప్రజలు నమ్మరు, ప్రజలు తెలుసు. ఈ రాష్ట్రంలో రాజకీయ చైతన్యం తెచ్చింది. అలాగే అన్ని విధాల ఖచ్చితంగా అంటే తెలుగుదేశం రావాలి, ఎన్డీఏ రావాలని అందరూ కోరుకుంటున్నారు.